అదే సమయంలో అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నేనేదో ఇది చారిటీకని చెప్పడం లేదు, బాధ్యతకని చెప్తున్నా. ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్కు వచ్చి ఉద్యోగం చేసుకొని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం. వాళ్ళ హక్కులకు హక్కులు కానీ భద్రతకు కానీ గౌరవానికి కానీ ఏమాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను. ఈ హౌసే అధ్యక్ష దానికి ఉదాహరణ. ప్రీవియస్ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఒక్కసారైనా హౌస్లో ప్రజా సమస్యలపైన పరిష్కారం కానీ సమస్యలను చర్చించడం కానీ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇదే హౌస్లో నేను చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళా క్షేత్రస్థాయిలో నేను గెలిచి ఈ హౌస్కి వచ్చి గౌరవ సభగా ఈ హౌస్ నడపతానని ఆ రోజు చెప్పాడు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ ఈరోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది. ఇంకా నా మాటలు విన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు అధ్యక్ష ఇదే కాదు, డ్రగ్స్, గంజాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి డ్రగ్స్ లేనటువంటి ఫ్రీ స్టేట్గా చేసే బాధ్యత మంది. గంజాయి తీసుకున్న వాడికి కానీ డ్రగ్స్ తీసుకున్న వాడికి కానీ భార్య తల్లికి కూడా వ్యత్యాసం తెలియదు. అందుకే ఇక్కడ ఏమాత్రం కూడా రాజీ లేదు, జీరో టాలరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే హౌస్లో కూడా మహిళలు నేను చూశాను అధ్యక్ష. ఓసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఈ ఎకో సిస్టంలో ఫిట్టింగ్ కావడం లేదు. 175లో నేను ఎత్తి పరిస్థితిలో సీట్లు ఇవ్వాలని 22 మందికి ఇచ్చాం. 20 మంది గెలిచారు, జనసేన ఒకరు గెలిచారు. 21 మంది ఈరోజు గెలిచారంటే అది మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రేపు రాను పెరుగుతారు. ఈసారి డిలిమిటేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక దళిత మహిళకి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాం. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నిన్నే చెప్పాను, 13 రకాల ఫీచర్స్తో శక్తి యాప్ తీసుకొచ్చాం. కంప్లైంట్, సేఫ్ ట్రావెల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, నైట్ షెల్టర్, ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ వంటి 13 ఫీచర్స్తో ఒక యాప్ తీసుకొచ్చాం. 164 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. అదే మరి పోలీసులతో నేరాలు చేయించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇది చూశారు, చిత్తూరులో ఒక ఇల్లు దొంగిలించడానికి ఒక 5-6 మంది వస్తే 2.5 గంటల్లోనే పట్టుకొని ఛేదించిన ఘనత పోలీసులకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.